హలో గైస్, అందరూ ఎట్లా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో మా మమ్మీ అయితే పిండి వంట చేస్తుంది, చక్రాలు. ఇప్పుడు మీరు అది చూడాలనుకుంటే ఆ ప్రాసెస్ ఇప్పుడు మీరు నా ఛానల్లోకి వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా. ఓకే, ఇప్పుడు చూసేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడే చక్రాలు వేసింది, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇలా మనం క్రిస్పీగా చేసుకోవాలి, బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో గాయ్స్, ఇదైతే చక్రాలు వేసే మిషన్ అన్నమాట. మనకి ఇక్కడి నుంచి అయితే మనకి కింద వస్తుంది. ఫస్ట్ దీన్ని అయితే ఇలా నొక్కాలి, దాన్ని బట్టి కింద వస్తుంది అన్నమాట. సో ఇలా ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా పిండితే ఇదిగోండి, చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయిపోయినాయి కొన్ని. ఇదిగోండి, ఒకసారి చూడండి. సో గాయ్స్, ఈ పిండి దేంతో చేస్తారంటే, ఇది దేంతో చేస్తారంటే బియ్య పిండి, ఉప్పు, వాము, కారం, వేడి నీళ్ళు పోసి బాగా కలపాలన్నమాట. అప్పుడు మనకి ఈ పిండి అనేది రెడీ అవుతుంది. గాయ్స్, ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందా అనేసి. బాగుంది. మీకు కూడా ఇలా కావాలంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్ ఉంటుంది. ఆల్రెడీ మీరు సంక్రాంతికే చేసేసుకుంటారు. చాలా బాగుంది, ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్ మనకి కొన్ని అయితే అయిపోయినాయి బాక్స్. హే గాయ్స్, ఇది వచ్చేసి ఏంటంటే చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఇంకా పెట్టుకోవచ్చు. మనకి ఇందాక ప్లేట్ చూపించాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. ఒకసారి ఎక్కడ పెట్టుకోవాలో ఇవి నేను చెప్తాను. ఇప్పుడు ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇలా ప్లేట్స్ ఉన్నాయి కదా, అలాంటివి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తా అలాంటివి. ఇదిగోండి గైస్, సో చూడండి, ఇదొక ప్లేట్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకసారి చూడండి, అది బాగుంది. అండ్ ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్. నాకైతే ఈ ప్లేట్స్ అన్నీ చాలా నచ్చినాయి. ఇదొక ప్లేట్, ఈ స్టార్ ప్లేట్ కూడా. ఇదిగోండి, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్, ఇదొక ప్లేట్. అండ్ గైస్, ఇదొక ప్లేట్ అండ్ ఇదొక ప్లేట్. అండ్ గాయ్స్, ఇవి ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి తీగ లాంటిది ఒకటి ఇస్తాడు, చూడాలి ఒకసారి. ఇలాంటిది ఒకటి ఉంటుంది, అది ఈ బాక్స్లో ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇష్టం వచ్చినన్ని పెట్టేసుకోండి, ఓకేనా? అలా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఎనీవన్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టమైంది ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ మధ్యలో ఒకటి ఏదైనా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది కదా, ఇక్కడ ఈ తీగ ఫస్ట్ ఉంది కదా, ఇలాంటిది ఇలా ఏమన్నా డాట్ పెట్టేలాగా ఉంటే అలా చూసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టేసి చూపిస్తా. సిరీస్ ఒకసారి మీరే చూడండి. ఇలా పెట్టేసుకొని ఇలా మన మూత ఉంటుంది, ఇలా పెట్టుకొని ఇక్కడ ఒకటి ఇస్తారు, దాన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకుంటే అయిపోయినట్టే. ఆల్రెడీ ఒకసారి చూడండి ఎంత అయిపోయిందో మనకి పిండి. చూసారు కదా, అప్పుడే ఎంత నిండిపోయిందో, ఇందాక ఎంత చూపించాను. చూడండి, నేనైతే ఇంకా తింటానే ఉన్నాను అనమాట. నాకైతే సూపర్గా నచ్చేసింది అనమాట. ఎవరు మమ్మల్ని చేసినా టేస్టీగా ఉంటుందన్నమాట.
ఎనీథింగ్ ఆర్ పప్పుచారు, లైక్ పప్పు, నెక్స్ట్ లేడీ ఫింగర్స్, ఎనీ వన్ ఆర్ నైస్. ఇంకా చికెన్ మంచూరియా, ఫ్రెంచ్ ఫ్రైస్, కేఎఫ్సి ఏం చేసినా మాకు ఇష్టమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ అందరూ మమ్మీలు ఇంతే అనుకోండి. ఓకేనా? మీ మమ్మీ కూడా ఇంతే అనుకుంటే కింద కామెంట్ చేసేయండి. ఇదిగోండి గైస్, డబ్బా అయితే నిండిపోయింది. ఒకసారి మీరు ఈ పిండి అయితే చూడండి ఎంత ఉందో. ఇంకా కొంచెమే ఉందన్నమాట. సో గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి